అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత ఉగ్రవాద సంస్థలు ఆ రెండు నీచమైనటువంటి దినపత్రికలుగా ఉన్నటువంటి రోతనాడు అలియాస్ ఈనాడు, బూతుజ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి. వాళ్ళు ఎటువంటి విషపూరితమైనటువంటి కథనాలని రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తూ ఉంటారో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఎటువంటి వార్తలను రాశారో ఒక్కసారి చూద్దాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే 75 ఏళ్ల వయసు వచ్చింది, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారే, కనీసం మీకు చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేక ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం తప్ప ఏమన్నా మీరు చేస్తున్నారా? దాదాపుగా 20 నెలలు వస్తుంది మీరు పరిపాలన స్టార్ట్ చేసి. ఈ 20 నెలల కాలంలో చూసుకుంటే ఒక్కటంటే ఒక మంచిది మీరు చేసింది లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి నిరంతరం ఏడవటం కాక ఏంటిది? ఈయనిచ్చే స్టేట్మెంట్లు చూడండి. నిన్న ల్యాండు, శాండు, వైను, మైను, గంజాయి, డ్రగ్స్, ఈ మాఫియాలు వైకాపా క్రెడిట్ అంటూ ఒక తప్పుడు ప్రచారం. ఎవరు క్రెడిట్? ఇవన్నీ నీ క్రెడిట్లు కదా. ఈరోజు ఇసుక మాఫియా అనగానే గుర్తొచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆల్రెడీ 100 కోట్ల రూపాయలు గ్రీన్ ట్రిబ్యునల్ మీకు ఫైన్ వేసింది. ఇప్పుడు కూడా ఈరోజు ఇసుక ఎక్కడ పడితే అక్కడ దోపిడీ చేస్తుంది, ఉచిత ఇసుక పేరుతో దోపిడీ చేస్తుంది ఎవరు? నీ తెలుగుదేశం పార్టీ నాయకులే కదా. అప్పుడు మీరు అన్నట్టుగా ఇసుక మాఫియాకి ఆద్యుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు కదా. అది మీ క్రెడిటే కదా. రెండోది, మద్యానికి సంబంధించి కల్తీ మద్యాన్ని ఊరు వాడ ఏర్లై పారిస్తూ నిన్న కూడా సంక్రాంతి సందర్భంగా 2 కుర్రవాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చనిపోయినటువంటి పరిస్థితి. మొలకల చెరువు బ్రాండు, ఇబ్రహీంపట్నం బ్రాండ్, ఇలా నారావారి నాటు నకిలీ సరుకును అమ్ముతుంది ఎవరు? నువ్వే కదా. అంటే మద్యం మాఫియాకి ఆద్యుడు ఎవరు? నువ్వే కదా. మైనింగు, సిలికా కానీ క్వార్జ్ కానీ ఇవన్నీ దోపిడీ చేస్తుంది ఎవరు? నువ్వే కదా. అలానే ల్యాండ్స్ 99 పైసల పేరుతో ఉల్ఫా గాలకి, బఫూన్ గాలకి, లుల్లు గాలకి, నీ బినామీ కంపెనీలకి, ఏదైతే రియల్ ఎస్టేట్ కంపెనీలకి దోచిపెడుతుంది ఎవరు? అలానే అమరావతిలో 1,00,000 ఎకరాలు భూదాహ నీకు సరిపోవట్లుగా ఇంకా భూములు దోచుకుంటుంది ఎవరు? ఏదైతే ల్యాండ్ మాఫియా, నిన్ను మించిన ల్యాండ్ గ్రాబర్ ఎవరున్నారో, ల్యాండ్ మాఫియా ఇంకెవరున్నారో. అలానే గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతుందంటానికి ఏదైతే మీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావే చెప్పాడు, ఎంపీ మనుషులు అమ్ముతున్నారు ఇక్కడ అని చెప్పి. అదేవిధంగా మీ కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు గంజాయి సేవిస్తూ దొరికినటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్పు, గంజాయి మాఫియాకి, డ్రగ్స్ మాఫియాకి అడ్డాగా నీ తెలుగుదేశం పార్టీ ఉందనేది క్లియర్గా ఇక్కడ అర్థం కావట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా క్లారిటీగా ఉంటారు. ఏ రోజు కూడా తప్పుడు ఆరోపణలు చేయరు. మీలాగా ఇప్పుడు ల్యాండు, శాండు, వైను, మైను, గంజాయి, డ్రగ్స్ వీటన్నిటికీ మాఫియా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అనేది క్లియర్గా అర్థం కావట్లేదా? రెండోది, క్రెడిట్ చోరీ ఎవరో అందరికీ తెలుసు. అభివృద్ధి చేయలేని వాళ్ళే క్రెడిట్ చోరీలు చేస్తారు. నువ్వు చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే చెప్పు. ఏదైతే క్రెడిట్ చోరీ, నిన్ను మించిన క్రెడిట్ చోరీ వాళ్ళు ఎవరున్నారు? నువ్వేగా క్రెడిట్ చోరీకి అసలు ఆద్యుడివి. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిని, తల్లికి వందనం అని క్రెడిట్ చోరీ. జగన్ గారు తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలని, రైతు సేవా కేంద్రాలని క్రెడిట్ చోరీ. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయాలని పేరు మార్చి స్వర్ణ కేంద్రాలు ఏదో పెట్టావు కదా నువ్వు, ఇది క్రెడిట్ చోరీ. అదేవిధంగా జగన్ గారు తీసుకొచ్చిన అదానీ డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చి క్రెడిట్ చోరీ. జగన్ గారు తీసుకొచ్చినటువంటి గ్రీన్ కోని ఈరోజు నీ ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీ. జగన్ గారు తీసుకుని వచ్చినటువంటి రెన్యూ ఎనర్జీని నీ ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్ని అనుమతులు తీసుకొని స్టార్ట్ చేసినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని నువ్వు రిబ్బన్ కట్ చేసి నీ అకౌంట్లో వేసుకుంటున్నటువంటి పరిస్థితి. జగన్ గారు తీసుకొచ్చినటువంటి ఎన్టీపీసీని నీ ఖాతాలో వేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆఖరికి శ్రీవాణి ట్రస్ట్ని కూడా మీ ఖాతాలో వేసుకుంటున్నారు సిగ్గు లేకుండా, మొన్నటిదాకా విమర్శలు చేసిన వాళ్ళు. ఇంకెవరు ఇప్పుడు క్రెడిట్ చోరీ? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. నువ్వు మళ్ళీ ఈరోజు మాట్లాడుతావు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా. పిన్నమ్మ పుస్తలు దంచిన నేరస్తులను రాజకీయ ముసుగులో కాపాడుతున్నారు. డైరెక్ట్గా కోర్టే చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారికి దానికి సంబంధం లేదు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి, అసలు విచారించాల్సినటువంటి అవసరమే లేదని చెప్పారు. అయినా మళ్ళీ నువ్వు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నావు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. జగన్ గారు అన్నదేంటి, మీరు వక్రీకరిస్తుందేంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మీడియా ప్రతినిధులు అడిగారు, అయ్యా అమరావతి రాజధానికి ఇంకా చట్టబద్ధత రాలేదు కదా అని జగన్ గారిని అడిగితే, చట్టబద్ధత ఏం అవసరం లేదు, ముఖ్యమంత్రి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నారు కాబట్టి ఇదే రాజధాని, ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అన్నారు. సో ఈరోజు రాజధానిగా నువ్వు ముందు వెళ్ళి చట్టబద్ధత తీసుకునిరా. నీకు శాతగాక ఎందుకు శాతగాని ఈ దద్దమ్మ కథలు చెబుతావు? అసలు నిన్ను మించినటువంటి నరరూప రాక్షసుడు ఈ రాజకీయాల్లో ఎవడన్నా ఉన్నాడా? ఏదైతే బతికుండగానే మనుషుల్ని సంపుకు తినేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తివి నువ్వు కాదా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఫేక్ పార్టీ అంటావా? ఎవడిది ఫేక్ పార్టీ? ఎవడి బతికి ఈరోజు ఫేక్ బతికని అడుగుతా ఉన్నా నేను. ఇలా కాలర్ పైకి ఎగరేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
మా నాయకుడు సొంతంగా పార్టీ పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం. మా ఏ రోజు ఏ జెండా వేరే జెండా మోయలేదు, ఎవడి కాళ్ళ దగ్గరకు వెళ్ళి మేము ముఖ్యమంత్రి పదవులు అడుక్కోలేదు. మేము నిజంగా దమ్మున్న రాయల్ పార్టీగా, దమ్మున్నటువంటి పార్టీగా మేము చెప్పుకుంటాం. నీ బతుకేంటో చెప్పు. నువ్వు పిల్లనిచ్చినటువంటి మామకి వెన్నుపోటు పడిచి ఈరోజు ఆ పార్టీని లాక్కున్నటువంటి దుర్మార్గుడివి. ఏదైతే ఎన్టీఆర్ గారు నిన్ను వారసుడిగా ఎప్పుడు ప్రకటించలా, నువ్వు ఆ పార్టీని ఆయన్ని చెప్పలేని విధంగా అవమానించి చెప్పులేసి అక్రమ మార్గంలో తెలుగుదేశం పార్టీని జయప్రదంగా సాధించావు నువ్వు. ఇంకా అన్ని మనం లోతులోకి వెళ్తే చాలా మాట్లాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉంటావు ఎవరిది ఫేక్ పార్టీ. బీజేపీ వాళ్ళు లేకపోతే నీ బతుకు లేదు, నీ కొడుకు బతుకు లేదు, నీ తెలుగుదేశం పార్టీకి బతుకు లేదు. బీజేపీ వాళ్ళు ముష్టెత్తే నువ్వు బతుకుతా ఉన్నావు. నీ ముఖ్యమంత్రి పదవి బీజేపీ వాళ్ళు వేసినటువంటి ఈవీఎం భిక్ష. అది గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు. ఇష్టం వచ్చినట్టుగా ఫేక్ పార్టీలు గీక్ పార్టీలు అని చెప్పి నోటికి ఏది వస్తే అది ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి ఏది మాట్లాడినా చెల్లిద్దు అనుకో మాకు. నీ రాజకీయం అంతా M6 ఫార్ములాతో నడిచింది. మహిళలను అడ్డం పెట్టుకొని, మనీని అడ్డం పెట్టుకొని, మద్యాన్ని అడ్డం పెట్టుకొని, మీడియాని అడ్డం పెట్టుకొని, ఏదైతే మడ్రస్తో మార్ఫింగ్ వీడియోలతో, ఇది నువ్వు చేసినటువంటి M6 ఫార్ములా రాజకీయం. ఎవరికి తెలియదు అనుకున్నావు నువ్వు చేసినటువంటి నీచమైనటువంటి రాజకీయాలు. ఎన్టీ రామారావు గారికి ఈరోజు దండలేస్తున్నావే. ఎన్టీ రామారావు గారు వర్ధన్ సందర్భంగా భారతరత్న అన్నావే. చిన్నప్పటి నుంచి చెబుతానే ఉన్నావు భారతరత్న అని. మరి ఎందుకు ఇప్పించలే అప్పటి వరకు? ఎందుకు ఇప్పించలేదు? మీరైతే ఇక్కడ వెళ్ళి పక్కన ఏదో అవార్డులు అయ్యింది తెచ్చుకుంటున్నామని చెప్తున్నారు కదా. మరి ఎందుకు భారతరత్న అవార్డు ఇప్పించలేదు ఇప్పటి వరకు? రెండోది, నువ్వు చెబుతూ ఉంటావు ఈ ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఎక్కడున్నాడు, ఏ పార్టీలో ఉన్నాడు. వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చి ఆయన మీద నగ్నంగా కార్టూన్ లేపించి మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావా? మొత్తం పెట్టుబడిలో 25% మనకే వచ్చినాయి అంట. ఒక్కడు చెప్పు, యాడ్ నుంచి వచ్చినాయి పెట్టుబడి? జగన్ గారు తీసుకొచ్చిన నీ ఖాతాలు ఎత్తే పెట్టుబడులు నువ్వు తీసుకొని వచ్చినట్టుగా వేసుకుంటున్నావు. పల్నాడు జిల్లాలో గొడవ జరిగితే తోక తిప్పలేరు, జాగ్రత్త. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ అన్నానికి పాల్పడితే పట్టుకొచ్చి బట్టలోడ చేస్తాం, తప్పు చేస్తే వదిలిపెట్టాం. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు బరి తెగించి ఏదైతే రికార్డ్ డ్యాన్సులు వేస్తున్నారు, వెళ్ళి సిగ్గుండాలి. నువ్వు ముఖ్యమంత్రిలో ఇంకేమన్నానా? నీ క్యాబినెట్ మంత్రి రికార్డ్ డ్యాన్సులు వేస్తున్నాడు. అసలు మంత్రేనా? ఇంకోడేమో బట్టలొప్పది అంటాడు మీ కూటమిలో జనసేన నాయకుడు. ఇంకో మహిళ ఏమో గుండాట ఆడిచ్చింది. ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎక్కడ పడితే వెళ్ళి దాడులు చేస్తారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేక్ కట్ చేస్తే కేసు, కోడిని కోస్తే కేసు, మేకను కోస్తే కేసు. మీరేమో పేకలు కోస్తున్నారు డైరెక్ట్గా. గురజాల్లో ఏంటి మీరు చేసినటువంటిది? మళ్ళీ ఓరకు వచ్చి రోజు పోసుకోలు కబుర్లు. సిగ్గుండద్దా ముఖ్యమంత్రి? నువ్వు ఇంకేమన్నానా? ప్రతిరోజు 18 నెలల్లో నువ్వు చేసింది ఏమో లేదు కాబట్టి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి అంటగట్టేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపనలు వెళ్తూ ఉన్నారు. ఇప్పటికైనా కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి ముఖ్యమంత్రి గారు. ఇది మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నాం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, నువ్వు కడుపుకు అన్నం తిని వార్తలు రాయమని అనేక సందర్భాల్లో చెప్తానే ఉన్నావు. ఈరోజు ప్రతి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లింక్ పెట్టి ఎలా దుష్ప్రచారం చేస్తారు చూడండి. పెట్టిన హెడ్డింగ్ ఏమో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు, జనవరిలో ఇస్తామన్న ప్రభుత్వం మరో 12 రోజుల్లో నెల ముగింపు అని హెడ్డింగ్ పెట్టి లోపలంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం కక్కటమే. ఏంటి వైసీపీ హయాంలో పట్టించుకొని జగన్ జాబ్ క్యాలెండర్ హామీ పైన డిఎస్సి పైన జాబ్ క్యాలెండర్ హామీ పైన డిఎస్సి పైన మడమ తిప్పేసిన వైసీపీ నేత 2019 ఎన్నికల ముందు 2.3 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలో చేపట్టాక మడమ తిప్పారు. 10 సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి 5 ఏళ్ళలో ఒకే ఒకసారి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. అయితే ఒక్కడు కూడా అమలు కాలేదు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం పైన నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు, జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారని రాశారు కదా. సిగ్గుందా రాధాకృష్ణ? సిగ్గు కొద్దిగన్నా ఉందా? మనిషే కదా నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారా? జగన్ గారు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు 1,25,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాల్ని సింగిల్ నోటిఫికేషన్ ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి 4 నెలల్లో భర్తీ చేశాం. మేము అధికారంలోకి వచ్చింది జూన్, అంటే మే 30, 2018 ప్రమాణ స్వీకారం జగన్ గారు చేసింది. కానీ జనవరికి ఇంకా టైం ఉంది, 6 నెలలు. కానీ వితిన్ 4 మంత్స్లో, అధికారంలోకి వచ్చిన 4 మంత్స్లో ఏదైతే గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ అక్టోబర్ కల్లా 1,25,110 ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 22,271, ఏపీపీఎస్సీకి సంబంధించి జీఏడీలో 3,784, ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకోవడం వల్ల 51,387 మంది శాశ్వత ఉద్యోగాల కల్పన, ఇంకా మిగిలిన అన్నీ కలుపుకుంటే 2,21,000 ఉద్యోగాలు
శాశ్వత ఉద్యోగాలను జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల సమయంలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా ఇచ్చారు. అలానే కాంట్రాక్ట్ ఉద్యోగాలు 43,923 ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ సంబంధించి 3,73,161. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు 6,38,087 ప్రభుత్వ తరపున జీతాలు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు. సో వీటిలో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు 2,21,000, మిగిలిన అన్నీ కూడా కలుపుకుంటే 6,38,000. నువ్వేమిచ్చావు? ఒక డిఎస్సి ఇచ్చి దాంట్లో కూడా 16,000 పోస్టులు, 6,100 జగన్మోహన్ రెడ్డి గారి పోస్టులు ఇచ్చి ఇప్పుడు ఏదో మీరు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా బిల్డప్. జగన్ గారు 1998 డిఎస్సిలో 4,059 పోస్టుల్ని ఉద్యోగాల్లో తీసుకున్నారు. 2008 డిఎస్సికి సంబంధించిన 2,193 మందిని జగన్ గారు ఉన్నప్పుడు ఉద్యోగంలో తీసుకోవడం జరిగింది. 2018లో ఇంకో డిఎస్సికి సంబంధించి 6,954 మంది, 2019 స్పెషల్ డిఎస్సి ద్వారా 602, కేజీబీవీ రెగ్యులర్ పోస్టులకు సంబంధించిన 1,200 మంది, మొత్తంగా ఏదైతే 2024 మళ్ళీ డిఎస్సికి సంబంధించి 6,100 నోటిఫికేషన్, మొత్తంగా 21,108 డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాలను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు భర్తీ చేశారు. నువ్వు రాసే వార్త జగన్ గారు ఉన్నప్పుడు అంటే కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రం ఇచ్చాయంట. ఇలా బతుకి పేపర్లో బతుకు ఎలా ఉంటుందో చూడండి. మొత్తంగా జగన్ హయాంలో వైసీపీ హయాంలో సుమారు 5,000 ప్రభుత్వ ఉద్యోగాలే భర్తీ చేశారంట. గ్రామ వార్డు సచివాలయాల్లో 1,00,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నప్పటికీ అవి కొత్తగా సృష్టించినవే తప్ప అప్పటికే ఉన్న ఖాళీలు కాదంట. కొత్తగా సృష్టించిన ఈ ప్రభుత్వ ఉద్యోగాలేగా. ఇక కడుపుకి అన్నం తిని రాస్తే ఇట్లాంటి వార్తలు ఎందుకు రాస్తావు? ఇప్పుడు మరి జనవరిలో జాబ్ క్యాలెండర్ 2025 ఎందుకు ఇవ్వాలా? 2026 ఇంకా జనవరిలో ఎందుకు ఇవ్వాలా? జోద క్యాలెండర్లు ఇస్తున్నారు, మీరు జాబ్ క్యాలెండర్లు కాదు. మీ పత్రికలు కూడా జోదాలను ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇలా ఉంటే ఈ 2 నీచమైన పత్రికల బతుకులు. అందుకని ఈ పత్రికల్ని విషపత్రికలు, ఉగ్రవాద పత్రికలు అనేది. శ్రీవాణి ట్రస్ట్ అని మీ అందరికీ తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆలయాలను నిర్మించారు. శ్రీవాణి ట్రస్ట్కి దాదాపుగా 880 కోట్లు, ఎంత 2023 ఐ థింక్ డిసెంబర్ వరకే 880 కోట్లు శ్రీవాణి ట్రస్ట్కి విరాళాలు కూడా వచ్చింది. ఏదైతే భారతదేశ వ్యాప్తంగా అనేక ఆలయాలని ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించారో, కానీ అప్పుడు నిర్మించినప్పుడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటో ఒకసారి చూద్దాం. వాళ్ళ పేపర్లో చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5,000 ఆలయాలు, ఎస్సీ ఎస్టీ బీసీల ఆవాస ప్రాంతాల్లో నిర్మాణం, ఒక్కో ఆలయానికి 15 నుంచి 30 లక్షల కేటాయింపు, ఇప్పటికీ 463 మంజూరు అని పెట్టారు కదా. శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పుడేమో మీరు 5,000 ఆలయాలను హెడ్డింగ్ పెట్టారు కదా. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఏంటి? తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ శ్రీవాణి ట్రస్ట్ అనేదాన్ని రద్దు చేయాలి, శ్రీవాణి ట్రస్ట్ అనేది ఏదైతే ఇది మంచిది కాదు అని చెప్పి మీరే కదా ప్రచారం చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో 3,600 ఆలయాల నిర్మాణాలకి శ్రీకారం చుట్టారు. 1,700 ఆలయాలు ఆల్రెడీ నిర్మాణం పూర్తి చేశారు. దీప నైవేద్యాల కింద ప్రతి ఆలయానికి 5,000 రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అనేక ఆలయాలను శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించారు. చాలా ప్రాంప్ట్గా ఒక ట్రస్ట్ని దేవాలయాలకు సంబంధించి ఆ రోజు పెడితే శ్రీవాణి ట్రస్ట్ అనేది పెద్ద బూటకంలాగా మాట్లాడినటువంటి ఈ అపర మేధావులు, ఈ సనాతన డ్రామా ఆర్టిస్ట్ అయినటువంటి ఆ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మరి ఏం సమాధానం చెబుతారు మీరు? ఇప్పుడేమో శ్రీవాణి ట్రస్ట్ మంచిది, జగన్ గారు ఉన్నప్పుడే మంచిది కాదు. ఇప్పుడేమో మీ ఖాతాలో వేసేసుకోండి దేవాలయాలు కట్టే కానీ అన్నీ ఏది జగన్ గారు స్టార్ట్ చేసినవి అన్నీ, ప్రతిదాన్ని క్రెడిట్ చోరీ చేయటం, అప్పుడేమో దాని మీద బురద వేయటం. శ్రీవాణి ట్రస్ట్ కూడా ఆఖరికి వీళ్ళ అకౌంట్లో వేసుకొని ఇప్పుడు ఇది 5,000 ఆలయాలు స్టార్ట్ చేస్తున్నామని ఘనంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అప్పుడేమో శ్రీవాణి ట్రస్ట్ మంచిది కాదు. సో ఎలాంటి దుష్ప్రచారం చేశారో దయచేసి ప్రజలను కూడా గమనించమని కోరుతాం. రైతు ఓకే అంటేనే ఫైనల్. భూముల రీసర్వేలో నయా రూల్స్. సర్వే ప్రారంభం, చివరిలోనూ రైతు ఈకేవైసీతోనే హక్కుల నిర్ధారణ. దేనికి ఎంత సమయం, పాస్ పుస్తకాల జారీ సహా ప్రతి దశలో భాగస్వామ్యం. వెబ్లాండ్ డేటా ఆధారంగా రైతన్నలకు అధికారులు నోటీసు. గ్రామ సభలో తీర్మానానికి పెద్దపేట. తర్వాత 6/6కు ఆమోదం. రీసర్వే విధి విధానాల్లో మార్పులు. రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు జారీ. ఈ మార్గదర్శకాలు ఎప్పుడున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈ రీసర్వే స్టార్ట్ చేసింది. అప్పుడేమో భూములు దోచేస్తాడు, భూచోడు, ఇష్టం ఉన్నట్టు ప్రచారం చేశారు. అప్పుడు కూడా రైతులకి సంబంధం లేకుండా భూముల రీసర్వే జరిగిందా? ఇప్పుడంటే రైతులతో ఓకే అంటేనే ఫైనల్ అంట. ఏది రైతులు పాస్ పుస్తకాల్లో ఒకళ్ళ ఫోటో బదులు ఇంకో ఫోటోని ఓకే చేస్తే మీరు ఏదైతే తప్పులు తరగ్గా పాస్ పుస్తకాలు ఇచ్చారు, అప్పుడు ఏదైతే ఒక సర్వే నెంబర్ బదులు ఇంకో సర్వే నెంబర్, ఒకళ్ళ ఆధార్ నెంబర్ బదులు ఇంకో ఆధార్ నెంబరు, ఇది రైతులు ఓకే చేస్తేనే ఇచ్చారా? ఎట్లా ప్రచారం చేస్తారంటే మొన్నటిదాకేమో భూములు రీసర్వే అంటే మీ భూములన్నీ ఎత్తుకుపోతున్నారని, ఇప్పుడే మీ భూములన్నీ జాగ్రత్త పడుతున్నారని అర్థం అంట. జగన్ గారు ఉన్నప్పుడేమో భూములు రీసర్వే చేస్తే భూములన్నీ మీ అన్నీ జగన్ గారు ఎత్తుకుపోయాడని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే భూ సర్వేని సిగ్గు లేకుండా మళ్ళీ కొనసాగిస్తా క్రెడిట్ చోరీ చేస్తూ ఉంటే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏంటి?
ఇప్పుడు అమ్మో మీ భూములని జాగ్రత్తగా దాచిపెడతాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడేం జగన్ గారు దోచుకుంటారని ప్రచారం చేశారు. ఇలా బతుకులు ఎలా ఉంటాయి, ఇలా పత్రికల బతుకులు కూడా ఇలానే ఉంటాయి. ఇలాంటి వార్తలే రాసి అందుకని ఈ రెండింటిని విషపత్రికలు అనేది అందుకనే ఊరకే అనరు.